నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అన్నారు. నీకు మాట చెప్పనమ్మా, వాడు ఎప్పుడో గాడి వదిలి కాండివాన్ వదిలేసిన అస్త్ర సన్యాసం చేసిన ఒక సెకండ్ వాడు. ఎందుకంటే ప్రజాస్వామ్య ద్రోహి వాడు. ఈ రోజు దాకా నేను ఒక మాట చెప్తాను, ఇవాళ రుషేంద్ర సింగ్ ఆడవాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కూడా ఆడవచ్చు, ఇక్కడ రాబిన్ సింగ్ గారు ఈడికి ఆడవచ్చు, సునీల్ కనుగోలు కాంగ్రెస్కి ఆడవచ్చు. ఐ డోంట్ లైక్ దెమ్ బికాస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేస్తున్నారు. ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రజలకి వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తున్నారు దాష్టికానికి. ఇవాళ మీరు చూడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం అతని కన్సల్టెన్సీ ఫర్ ద సేక్ ఆఫ్ నాయకులు వరకు పరిమితం చేశాడు. ప్రజలతో వాళ్ళకి డైరెక్ట్ ఇంట్రాక్షన్స్ లేవు. ఇవాళ ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని నుంచి అవుట్కమ్ డిరైవ్ అయ్యి దాన్ని బట్టి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇంకా పాత మోసపోత కాంతార యుద్ధానికి అలవాటు పడి కత్తెట్టుకుని వస్తున్నారు. ఇంకా నాయకుడిని మార్చాం, నాయకుడు వీడు అల్లప్పుడు తోపు తురుము కానీ ఇలాంటి కథలు చెప్పుకుని మన దగ్గరికి వస్తున్నారు. కానీ వీడికి ప్రజల్లో పట్టుందా లేదా దాని మీద వ్యవహారం లేదు. మీ ఎక్స్కోలీకే తను ఇప్పుడు కన్సల్టెంట్గా ఉంది తెలుగుదేశానికి. డి కేటగిరీలో 90% ఉన్నాయి నియోజకవర్గాలని చెప్పింది. అంటే ఒక్కడు పని చేయట్లేదు, దమ్మిడికి పనికిరాడని. ఇప్పుడు 6 నెలలు 8 నెలల క్రితం ఇప్పటికీ ఎంత పెర్ఫార్మెన్స్లు ఇస్తే ఏ కేటగిరీకి వచ్చి ఉంటారు చెప్పు? ఎక్కడైనా మీకు నేను తిరిగిన ప్రాంతంలో నువ్వు తిరిగిన ప్రాంతంలో కానీ ఎక్కడ తెలుగుదేశం వైబ్రేషన్స్ కనబడ్డాయి నీకు? క్షేత్రస్థాయిలో మీరు కూడా తిరుగుతున్నారు కదమ్మా. నాకైతే ఎక్కడ తెలుగుదేశం జెండా కానీ వాడు పనికొచ్చిన కార్యక్రమం కానీ నాకు ఎక్కడ కనబడలే. సిటీస్లో కొద్దిగా కనిపిస్తుందండి టీడీపీ. ఇది చదువుకున్న రూరల్లో చదువుకున్న తెలుగు తక్కువ మేళ ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఉచ్చ నీచం లేదు. వీళ్ళకి ఏంటంటే హైటెక్ సిటీ కడితే ఈ ఎడ్డోళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటంటే కరోనా టైంలో హైటెక్ సిటీ కడితే ఇంట్లో కూర్చొని పనిచేసావా హైటెక్ సిటీకి వెళ్ళి పనిచేసావా అని తెలుసుకుంటే చాలు. ఉపాధి కల్పన అన్న కాన్సెప్ట్కి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం ఏంటో చూసుకోమనండి. గతంలో మీకు రైన్ గన్లు అన్నాడు కథలు. ఈ ప్రభుత్వంలో నిరంతరం కాలువలు పారుతున్న ఉదంతం కనబడుతున్నాయి. మన దురదృష్టానికి కరువు వల్ల కానీ వెలుగొండ ప్రాజెక్ట్ ఇలాంటి వాటికమ్మా ఒక్క తుఫాన్ వస్తే చాలమ్మా ప్రకాశం నెల్లూరు అప్ టు కడప దాకా ఒక్క నీళ్ళకి అర్థించే ఆత్రించే ఉదంతమే ఉండదు. శాశ్వత పరిష్కారాల పట్ల ఆలోచిస్తూ చేస్తున్న ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చూడండి. ఉద్దానం సమస్య చూడండి, ఏదో 4 డయాలసిస్ సెంటర్లు పెట్టారట అని పొకుడి కబురే. ఇవాళ శాశ్వత ప్రయోజనం ఒక హాస్పిటల్ కట్టి వాటర్ ప్యూరిఫికేషన్ చేసి ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ త్రూగా సుభిక్షమైన వాటర్ ఇస్తున్నాడు. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కాదమ్మా, శాశ్వత ప్రయోజనాల పట్ల ఫోకస్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు పెనవేసుకుని ఉన్నారు. ఈ బంధంలో వీళ్ళు నలిగిపోవడానికి వస్తున్నారు ఈ అపోజిషన్ పార్టీలు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, అంటే చాలా అంటే ఆయన రియాక్షన్స్ కానీ ఏవైనా కూడా చాలా వైలెంట్గా ఉంటున్నాయి. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక తూటాల్లానే బయటకు వస్తున్నాయి. అవి ఎంత ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? సైకో కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఈయన్ని అంటే అసలు మనిషే కాదన్నట్టు, ఒక నరరూప హంతకుడు, రాక్షసుడు అన్నట్టు, శవాలను పెట్టుకుని వస్తున్నట్టు, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అంటారు. ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా మనం ప్రజలకు ఏం చేస్తాం అన్నది ఎప్పుడైతే కన్వెన్షన్ చెప్పలేకపోతున్నామో అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఎవరితోనో యుద్ధంకు దిగుతాం, క్లాసులోనే అట్లా చిన్నప్పుడు ఫైటింగ్ చేస్తాం. మనం ఆయన కొట్టలేకపోతే ఏం చేస్తాం? తిట్లు దండకు అందుకుంటాం. సేమ్ అదే చేస్తున్నాడు. చేతకనుడికి రోషం ఎక్కువ. ఆ రోషంకి ఏమవుతున్నాయి? రొయ్య మీసాలలాగా ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాస్తవానికి ఈ ప్రభుత్వం అనే మొనాటమీని బ్రేక్ చేయడానికి మేము ఏం చేస్తాం అన్నది వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. అమ్మఒడి అంటే మేము 3 పిల్లలకి ఇస్తాం, కాపీ క్యాట్ కిల్ ద రైట్ స్ట్రాటజీసే అప్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీస్ వల్ల అవుట్కమ్ ఏమైనా డెరైవ్ అవుతారంటే శూన్యం. నేను నిన్న ఈ విషయం కూడా మీకు చెప్పాలి. ఆడు ఇల్లు ఉన్నాడు అని అడిగాను, నీ పిల్లలు ఏంటంటే అంటే చదువుతుంది. అమ్మఒడి వస్తుందంటే అమ్మఒడి వస్తుంది. రెండోడు అంటే నేను కష్టపడుతున్నాను కదా సార్ దీన్ని చదివించుకుంటున్నాను అన్నాడు. ఆ ప్రైడ్ ప్రజలకు ఇస్తున్నాడు అమ్మ. ఇప్పుడు ఉచితం అన్నీ ఉచితం అని చెప్పట్లే, ఒకదానికే మనం హెల్ప్ ఇస్తే రెండోది మనంతటి మనం చేసుకునే సామర్థ్యాన్ని ప్రజలకు కల్పిస్తున్నాడు. అలాగే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఎంత అవగాహన చేస్తున్నారు చూడు. 70% పైచీలకి ఆడపిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడు. చేతకంతనమైనా పైపచ్చి వాళ్ళని అడిగే, అమ్మ నువ్వేమైనా ఇచ్చేస్తావు అంటే ఒక అమ్మాయి చెప్పింది, నేను వాలంటీర్నే కానీ సార్, ఇంటికి నేను జాకెట్లు కొడుతున్నాను సార్, చీర ఫాల్స్ అన్నీ కొడుతున్నాను, నాకు మంచి మిషన్ ఉంది సార్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అంతే. నేను ఇంకో అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా అంటే సార్ నాకు డేటా. యాక్చువల్లీ వాళ్ళు మన ఊరిలో ఆడపిల్లలే కదా. మన ఊరేంటమ్మా, మన ఇంటి పరిసర మన ఇంటి అబ్బాయిలు కూడా లేదు, అతిథి గ్రహాంతరవాసులు కాదు కదా, రేడియస్ లో ఉన్న పిల్లలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? అందులో విలేజ్ కట్టుబాట్లు ఎలా ఉంటాయో తెలుసు కదమ్మా. వాయు వరుసలతో పిలుచుకుంటారు ఒకరినొకరు. పలానా వాడు పలానా ఇల్లు అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? అందుకనే నేను చెప్తున్నాను, మా కార్యకర్తలని నేను జన్మభూమి కమిటీలు చేస్తే చేయలేని పనులు తన పార్టీ కార్యకర్తలకు ఒక అవకాశం కల్పిస్తే సేవా తత్పరత 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డు చూపిస్తున్నారు. ఇది ఎవరికి డైజెస్ట్ అవుతుంది చెప్పు? పార్టీ ఒక కన్ను,
అధికారం ఒక కన్ను అనుకున్న దగ్గర 2 కళ్ళుతోనూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి కనబడుతుంటే ఈయన చంద్రబాబు నాయుడికి మైకిస్తే ఈసారి అధికారంలోకి రాగానే నేను పార్టీని విస్మరించానని పకోడి కబురు వెసెస్ ఇది ఎలా ఉన్నది. 2 నెలలకు 3 నెలలకు ప్రక్షాళన ఇస్తున్నాడు. నీ పర్ఫార్మెన్స్ బాగుంది పక్కెళ్ళు, నీ పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇచ్చేయాలి, అలా అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నాడు. దానివల్ల ఏమైంది, ఇవాళ 175 ఏం చేసుకుని వెళ్తున్నాడు. నీకు అవుట్కమ్ చెప్పనమ్మా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే 155 పైచిలకే గెలుస్తాడమ్మా, లేదా ఖచ్చితంగా ఓడిపోతాడు. నీది రాసుకో. గెలుపు అన్నది శాశ్వతం అయితే ఆయన ఆల్రెడీ 110 జేబులో పెట్టుకునే చేస్తున్నాడు. 110 పైచిలుక అన్న మాట కాదు, 155 పైచిలుకే మాట్లాడు. ఆయనది విన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచే డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు అతను. నాకు ఒక జ్యోతి బసు, ఒక నవీన్ పట్నాయకే కనబడుతున్నారు. 30 సంవత్సరాలు శాశ్వత అధికారం పట్ల దారులు, రహదారులు, బాటలు, మీరు రోడ్లు లేవని ఆడడం కాదు, శాశ్వత ప్రజల గుండెల్లో చేసుకున్న ఒక రోడ్డు. అంటే నేను మీకు మేలు చేసుంటేనే ఓటేయండి అహంకారం కాదా అది? అది ఎలా అహంకారం అవుతుందమ్మా? కృతజ్ఞత. నేను మీకు కృతజ్ఞుణ్ణి, మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నేను మీకు మేలు చేశానని. అంటే 175 చెప్తూ ఈ మాట అంటే అది అహంకారమేమో అని కూడా విమర్శలు వచ్చినాయి. అలా మొహం అహంకారం కాదమ్మా. నాకు ఇప్పుడు ఉదాహరణకి చూడు, 23 మంది అవతల గెలిచారు. ఉదాహరణకి చెప్తున్నా, 23 మంది దగ్గర వీళ్ళకి 151, వాడు వచ్చి జాయిన్ అయిపోయి 152 అనుకుందాం. 152కి అంత బాగా జరుగుతుంది, 23 మందికి సరిగ్గా జరగట్లేదని ఎవడన్నా అన్నాడు అనుకో, ఆ బాధ ఎందుకు? మీరు 175 నాదే అయింది అనుకో, నేను పని చేయడం నాకు సులువు అవుతుంది కదా అన్న కాన్సెప్ట్ నువ్వు ఎందుకు ఆలోచించు? అది అహంకారంలో అవుతుంది. అపోద కూడా మోయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏ నియోజకవర్గమైనా తన సొంత నియోజకవర్గంతో సమానం, అవునా కదా? అలాంటి దగ్గర 175 నియోజకవర్గాలకి సంపాదనలో పనిచేయాలంటే అది నా వాళ్ళు అయితేనే ఇంకా సులువు కదా అన్న కాన్సెప్ట్ ఉంది. రెండోది, 151 ఆయన గెలిచిన 175 నియోజకవర్గాల్లో నేను చేసిన సంక్షేమం చూడమంటున్నాడు. ఇవాళ కుప్పం ఏం చేశాడు ఆయన, మంగళగిరి ఏం చేశాడు, అచ్చెన్నాయుడిది ఏం చేశాడు ఆయన, అలా 23 స్థానాలను ఏం చేసిన దగ్గర ఇతనిచ్చిన సంక్షేమం అక్కడ ఫలాలు అందలేదని ఈ అపోజిషన్ 23 మంది ఎప్పుడైనా ఉద్యమం చేసింది కానీ మాకు వివక్షకు గురి చేస్తున్నాడు ఈ నియోజకవర్గం అన్న ఉదంతో కూడా చెప్పు. లేదు, నేను తిరిగాను కూడా 3 మూసుకొని కూర్చోమను, అనవసరంగా టైం వేస్ట్ కార్యక్రమాలు పెట్టుకుని ఎందుకు ఈ తలకాయ నొప్పి కార్యక్రమం. అంటే తనది కాని నియోజకవర్గానికి కూడా సొంత నియోజకవర్గంగా భావించి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చేతకంతనంతో ఉన్న ఈ అపోజిషన్కి ఏంటో సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది. మోదీ సభ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ప్రచారాలకు వెళ్ళట్లేదు, మీటింగులు పెట్టట్లేదు, ఏమంటారు? ఒకటి కొనుక్కోడి, ఈ కొనుక్కోడి ఎండకి కమిలిపోతుంది. ఇవాళ గృహప్రవేశం వెళ్ళాడో లేదో కూడా నాకు డౌట్. నేను పోతున్న మహేష్ గారు చాలా బ్రహ్మాండంగా ఛాలెంజ్ చేశారు, భార్య పిల్లలతో వెళ్తాడా లేదో కొనుక్కోండి అని. అది ఒక పెద్ద సవాలు. ఇప్పుడు అలా ఒక సినిమా ఉంటుంది చూడు, ఎస్వి కృష్ణారెడ్డి విలన్ ఒకటి ఉంటుంది, అందులో విలన్తో ఫైట్ ఆయన చంపేయడం కన్నా అక్కడ ఒక ట్యాబ్లెట్ ఎక్కించాడు డైరెక్టర్ చిరంజీవికి. ఈ ట్యాబ్లెట్ 36 గంటలు వెనక్కి రాకపోతే చచ్చిపోతుంది. ఆ విలన్తో ఫైట్ కాదు, ఈ ట్యాబ్లెట్తో ఫైట్ ఉంటుంది ఆ సినిమా. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్తో పంచాయతీ. ఏంటంటే తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. అనవసరమైన పేలాపనలు, అసందర్భ చర్యలు, అసలు సాధారణంగా అసందర్భ పేలాపనలు అసంకల్పిత ప్రేరేపిత చర్యలు అంటారు. కానీ నేను రివర్సే చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఈ తలాతోకలేనోడు చేసి పనులు అంటారు. వాస్తవానికి దగ్గరికి ఏమైనా పనికొచ్చిన పని చేసిన ఉదంతో చెప్పు. అలా కౌలు రైతులకే 5 కోట్లు తీసుకొచ్చి పంచడానికి ఎన్ని సభలు ఎట్టాడు చూడు, ముక్కుతూ ములుగుతూ నాన్న తెప్పలు పడిచ్చారు చారిటీకే. అలాంటిది ప్రభుత్వం ఒక్కరోజులో 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామంటాడు, డబ్బులు లేవని ఇష్టం ఉన్నాడు పేలితే నెక్స్ట్ డే సమాధానం ఇచ్చారు. 57 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చి చూపించారు. మిగిలిన వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఇది అయిపోయింది. ఈ ఉపద్రవం నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు 13వ తారీఖు ఎలక్షన్ ఫస్ట్ వీక్ ఒక్కసారి కొంచెం కష్టంగా ఉందని లాగి ఇచ్చాడు అనుకో చాలమ్మా. ఈ 64 లక్షల మంది ముసలోళ్ళు తిరిగి ఎంటబెడితే లైన్లో నిలబడిన తెలుగుదేశం వాళ్ళని నాకు అదే కనబడుతుంది ఇక్కడ. ఈ భయానికి మేము నిలబడమని రాబిన్ సింగ్ గారు ఎలాగే డైరెక్షన్ ఇస్తారు. అది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ చూసాం కదా, మేము పోరాడలేక వదిలేస్తామని కాడు వదిలేస్తారు.